ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక కుర్చీ ఉంటుంది. ఎందుకోసం అనుకుంటున్నారు? మనం ఉతికిన బట్టలు వేసుకోవడానికి. అవి మడత పెట్టాలంటే వాటికి మంచి టైం రావాలి, ముహూర్తం రావాలి. సో, అలా అన్నమాట. ఇంకా వ్లాగ్‌లోకొచ్చేస్తే హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ ఇది వచ్చేసి ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అండి. ఆఫ్టర్‌నూన్ నేను పప్పు చేశాను. కొంచెం పల్చడి పప్పు అన్నట్టు. దీనిలోకి వడియాలు అలాగే మన పాపడాలుంటాయి గదా! అవి వేయించుకొని తింటే చాలా బావుంటుంది. సో, దానికోసమని ఇలాగా నార్మల్‌గా ముందు పప్పును ఉడకబెట్టేసాను. పసుపు, ఉప్పు అలా నూనె వేసేసి ఒకసారి అలా విజిల్ పెట్టేసాను. 3 విజిల్స్ వచ్చాక మెత్తగా ఉడికిపోతుంది గదా! అప్పుడు కారం వేసి ఇంకోసేపు మరగబెట్టి నెక్స్ట్ వచ్చేసి తాలింపేయడమే. తాలింపు వేసేప్పుడు ఉంటుందండి స్మెల్ గానీ, ఆ సౌండ్ గానీ వేరే లెవెల్ అసలు. ఇంకా ఎప్పుడు కిచెనే చూపిస్తున్నాను గదా! ఇప్పుడు కొంచెం హాల్ గూడా చూపిద్దామనేసి ఈ క్లిప్ తీశాను. ఇదొచ్చేసి హాల్. మా ఎంట్రన్స్ అన్నట్టు. ఇలా ఉంటుంది నీట్‌గా. పిల్లలొచ్చాక అదంతా డిస్టర్బ్ అవుతుంది. ఇది మార్నింగ్ అండి. ఇది ఆఫ్టర్‌నూన్ అండి. ఆఫ్టర్‌నూను పిల్లల్ని తీసుకురాకముందే అనుకుంటా ఇది. ఇంకా చెప్పాను గదా! కుర్చీలో బట్టలుంటాయని. ఆ ముహూర్తం రానే వచ్చింది. ఇంకా వాటిని ఫోల్డ్ చేసేస్తున్నాను. దొరికిందే టైము. ఎప్పుడు దొరికితే అప్పుడు ఫోల్డ్ చేసేసుకోవాలి. లేదంటే ఇంకా అవి అలాగే నిండిపోతాయి. మనకి ఆ బట్టలు చూసినప్పుడల్లా అమ్మా! ఇవన్నీ మడత పెట్టాలా అనిపిస్తుంటది. సో, దానికోసమని ఇంకా టైం దొరికింది కదా! వచ్చిందే ముహూర్తం ఇంగ స్పీడ్‌గా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను. ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్ చేయండి. కామెంట్స్ వల్ల వీడియోకి కొంచెం హైక్ వస్తుంది. వ్యూస్ పెరుగుతాయి. సో, నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్న విషయం కూడా నాకు తెలుస్తుంది కదా! సో, దానికోసం అని చెప్తున్నాను. ఇంకా డ్రెసెస్ అన్నీ ఫోల్డింగ్ చేసేస్తున్నాను. నా డ్రెసెస్ అండ్ పిల్లలయి ఎవరి స్టెప్ వాళ్ళకే అండి. ఎవరన్నారండి అబ్బాయిలకి బట్టలుండవని? చూడండి పైన స్టెప్ మొత్తం మా హస్బెండ్‌దే. ఆయన బట్టలే ఎక్కువ ఉన్నాయి కదా! నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పిల్లలది. నెక్స్ట్ 2 స్టెప్స్ వచ్చేసి నావండి. అంతే అండి. ఎవరికి ఎక్కువ ఉన్నాయండి బట్టలు? అబ్బాయిలకే ఉంటాయండి. కానీ ఒప్పుకోరు. మనకే ఉన్నాయని అంటారు. ఇదిగోండి ఇంకా కూడా మిగిలిపోయాయి. అవి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. నార్మల్‌గా నేను ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేస్తాను. బట్ ఒక్కసారి స్టక్ అయిపోయాయా ఇంకా అవి అలాగే ఉండిపోతాయి. ఇంకా నేను పిల్లల్ని తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకురావడానికి అలా వెళ్తున్నాను. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా మొబైల్ పట్టుకొని వెళ్ళిపోవడమే. పిల్లల్ని తీసుకురావాలి. ఇప్పుడు 1:30 అవుతుంది టైము. ఎగ్జాక్ట్‌లీ 1:30 అలా స్టార్ట్ అవుతాను ఇంట్లో. సమ్‌టైమ్స్ కొంచెం ముందు గూడా వెళ్తారు. ఇద్దరిది వేరే వేరే స్కూల్ గదా! సో, ఫస్ట్ పెద్దాయనని తీసుకొచ్చి అక్కడి నుంచి చిన్నాయన స్కూల్‌కెళ్తాను. ఇద్దరిది సేమ్ టైము. ఇంకా వెళ్ళిపోదాం రండి స్కూల్‌కి. స్కూల్‌లో క్లిప్స్ ఏమీ తీయలేదు. డైరెక్ట్ ఈవినింగ్ మళ్ళీ. ఈవినింగ్ వాళ్ళని మధ్యాహ్నం వచ్చినాక కాసేపు తినబెట్టి పడుకోబెట్టేసాను. ఇంకా ఈవినింగ్ వాళ్ళు పడుకున్నాక నాకు చాయ్ తాగుతున్నాను. ఇది. ఇదొచ్చేసి ఇంకో వర్క్ ఉంది. అల్లం పొట్టు తీయాలి. ఈ వీడియోలో చెప్తానండి. అల్లం ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని. సో, కొంచెం మట్టిగా ఉంది. అల్లం కాసేపు నానబెట్టేసాను. నానబెట్టేసి ఇంక టీ తాగేస్తున్నాను. టీ తాగే లోపల కొంచెం నానుతుంది. మట్టి అంతా వెళ్ళిపోతుందనేసి ఇలా చేస్తున్నానన్నట్టు. ఇంకా అయిపోయింది. ఈ పొట్టు తీసేయాలి. ఇలా చేసేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఒక్కసారి చేసుకుంటే ఓ 2 మంత్స్, 1 మంత్ వరకే అలానే ఉంటుంది. సో, కొంచెం టైమ్ టేకింగ్ అండ్ అలాగే కొంచెం పని. కానీ హెల్తీగా తినొచ్చు గదా! మనది మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు. మంచి హెల్తీ ఫుడ్ తింటాం గదా! టైం ఏముందండి ఒక 5 మినిట్స్‌లో 10 మినిట్స్ అలా వేస్ట్ అవుతుందనుకోండి అంతే. బయట కొనుక్కొచ్చుకుంటే అందులో అన్ని ప్రిజర్వేటివ్ ఉంటాయి. మళ్ళీ అన్నీ కల్తీ వస్తున్నాయి గదా! సో, బెటర్ ఇది. అల్లం తీసుకొచ్చుకొని మనమే మిక్సీ చేసేసుకుంటే అయిపోతుంది. అది అన్నట్టు. ఇంకా ఇలా అన్నీ విరుచుకుంటూ కొంచెం గట్టిగా ఉంది. మట్టి ఎక్కువగా ఉంది. సో, దానికోసమని అలాగా చేసేస్తున్నాను అన్నట్టు. ఇంకా ఈలోపు అది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఒక పార్సెల్ వచ్చిందన్నట్టు. ఏంటా పార్సెల్ అని చూడండి. ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటో అండి టైమే రావట్లేదు. ఎన్నో కొంటున్నాను కానీ ఇది కొందామంటే సెట్ అవ్వట్లేదు. దీని ప్లేస్‌లో ముందొకటి తీసుకున్నానండి. తీసుకున్న 1 మంత్‌కే వేస్ట్ అయిపోయింది. అప్పుడు నేను తీసుకుంది వుడ్. అసలు ఏంటనుకుంటున్నారా? ఇదండి చాపింగ్ ప్యాడ్. నా దగ్గర ఆల్రెడీ ప్లాస్టిక్‌ది ఉంది. అలాగే చెక్కది కూడా ఉంది. కానీ చెక్కది కొంచెం తొందరగా పాడైందండి. ఇది మీషోలో తీసుకున్నాను. అండ్ ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఇది
ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200, 180, 200 ఆ రేంజ్‌లో ఉంది. సో, బావుంది. కొంచెం ఎంత స్ట్రాంగ్ అంటే మనం బెండ్ చేసినా, ఎంత బలంగా బెండ్ చేసినా కూడా అస్సలు బెండ్ అవ్వట్లేదు. అంత స్ట్రాంగ్ ఉంది. ఓకే. వర్తే అనిపించింది. బట్ సైజే పాతదానికన్నా చిన్నగా ఉందా? పెద్దగా ఉందా? అసలు అర్థం కాలేదు. చూస్తే కొంచెం చిన్నగానే ఉంది. బట్ ఓకే. బావుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ కదా! బెటర్. సో, ఇంక రావడమే ఆలస్యం. కొత్తదేదైనా ఉంటే యూజ్ చేయాలి కదా! ఇందాక అల్లం మనం అది తీసేసాం గదా! అది ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నామనుకోండి, మనకి మిక్సీ పట్టేప్పుడు ఈజీగా అయిపోతుంది. మిక్సీ తొందరగా పాడవదు. సో, దానికోసం అన్నట్టు చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే వెల్లుల్లి కూడా అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ వేసి మిక్సీ చేసుకోవడమే. చూడండి ఇలాగా అన్నీ వేసేస్తున్నాను. వన్ టైమ్‌లో అయిపోయింది. అన్నీ ఒకేసారి ఏసేసాను. పెద్ద జార్ పెట్టాను. సో, దానికోసమని. ఇంకా నెక్స్ట్ వెల్లుల్లి ఒలిచి పెట్టేసాను. అవి కూడా వేసేసాను. అండ్ వెల్లుల్లి నేను నార్మల్‌గా కొంచెం అల్లంలో తక్కువ వేసాను. ఎందుకంటే మళ్ళీ నేను సెపరేట్‌గా కూడా వేసుకుంటున్నాను అందుకోసం. ఇంకా నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేయాలి. సాల్ట్ ఏసాను. అలాగే కొంచెం పసుపు వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది. ఇంకా దీన్ని నేను బాక్స్‌లో పెట్టేస్తాను. స్టీల్‌దో పెట్టకూడదు. ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ దాంట్లో పెట్టాలి. నేను గ్లాస్‌లో పెట్టేదాన్ని ముందుగానే అది పగిలిపోయింది. సో, ఇప్పుడు ప్లాస్టిక్‌దే పెడుతున్నాను. ఇది ఇలా పెట్టేసి నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. అల్లం బయట పెట్టినా ఉంటదంటారు. కానీ నేనైతే ఎక్కువగా నాకు ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టడమే అలవాటు. కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది బయటుంటే దానికోసమని. ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే అల్లం మాత్రం ఫ్రిడ్జ్‌లోనే ఉండాలి. అది. చూడండి నేను కొన్ని వాటర్ కూడా ఏసాను. వాటర్ ఏసే పట్టాను. లేదంటే మెత్తగా అవ్వదు. మెత్తగా అవ్వాలంటే లైట్‌గా వాటర్ అయితే ఎయాలి. ఇంకా ఇది ఈవినింగ్ వాళ్ళు పడుకొని లేసాక దోస తింటా అంటే దోస చేసిచ్చాను. మా ఇంట్లో దోస పిండి ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోస పిండి ఉండాలి ఇంట్లో. అది లేదనుకోండి గోధుమ అట్టు అది. ఇంకా ఈవినింగ్ గణేష్ గారు వచ్చారు ఆఫీస్ నుంచి. రాగానే మేము బయటికెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నామంటే నేను ఇది ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను. చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏం తీసుకున్నాను అనే క్యూరియాసిటీ పెంచడానికి అప్పుడు పెట్టానన్నట్టు. ఇది వచ్చేసి బయట ఇది షాప్‌కెళ్తున్నాము. జ్యువెల్లరీ షాప్‌కి. ఇంకిప్పుడు రివీల్ చేసేస్తాను. జ్యువెల్లరీ షాప్‌కెళ్తున్నాం. మేము ఎప్పుడు ఎళ్ళే షాపే. ఇక్కడ ఉంటుందండి గవర్నమెంట్ హాస్పిటల్ నియర్ బై బీదర్‌లో. ఎన్ని ఉంటాయంటే ఒక 30, 40 షాప్స్ ఉంటాయండి ఒకటే దగ్గర గోల్డ్ స్మితీ. అండ్ ఆల్రెడీ తీసుకున్నాను. లోపల నేనేం షూట్ చేయలేదు. జస్ట్ తీసుకున్నాను జై భవానీ జ్యువెల్లర్స్‌లో. ఏం తీసుకున్నానంటే నేను సిల్వర్ షాప్ చేశాను. సిల్వర్ పట్టీలు. నాకు ఇక్కడ ఒరిజినల్ వీడియో పెట్టాను. బట్ ఏంటంటే వాయిస్ చాలా తక్కువగా వచ్చింది. నేనేం మైక్ అలా యూజ్ చేయట్లేదు కదా! సో, అందుకోసమని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదేం వినిపించట్లేదనేసి. ఇంక ఇవొచ్చేసి నేను సిల్వర్ పట్టీలు తీసుకున్నానన్నాను కదా! ఇదొచ్చేసి సిల్వర్ పట్టీలండి. నేను నా ఓల్డ్ పట్టీలుండే అవి వాటిని 5 తులాస్ అండి 50 గ్రామ్స్. అవి కొండి ఉంటుంది కదా! మనం పెట్టుకునేది అది ఊడిపోయిందండి. 2 సైడ్స్ ఊడిపోయింది. ఇంకా దాన్ని ఏం చేపిద్దాంలే ఇదివరకు ఒకసారి చేపిచ్చాను. ఇంకా వేరేది తీసుకుందాము. అది ఎన్ని రోజులు పెట్టుకుందాము. కొత్త డిజైన్ ట్రై చేద్దాం అన్న ఉద్దేశంలో వెళ్ళాను. బట్ వెళ్ళాక ఏంటంటే చాలా అసలు 5 తులాస్ ఇస్తే నాకు 2 తులాస్ ఇవి పట్టీలొచ్చినాయి. 21 గ్రామ్స్‌యి. అండ్ అలాగే నేనే పైకెళ్ళి 1300 పే చేశానండి. ఏంటో అని మనం కొన్నప్పుడు వేరేలా ఉంటుంది సిల్వరు. మనం ఇచ్చేప్పుడు వేరేలా ఉంటుంది. మరి అదే సిల్వర్ గదా! ఒక 1000 2000 తక్కువ తీసుకుంటే ఏం గాదు. మరీ అంత తక్కువ చేశారండి. సరే పోనీలెండి ఇంక అది అయిపోయింది. నేను తీసేసుకున్నాను. ఇంకా అయిపోయింది. డిజైన్‌కొచ్చేసి ఇదండి. ఇది స్మాల్ ఇది చైన్‌లా ఉంటది. తిన్న చైన్‌లా ఉంటది. అండ్ అక్కడక్కడ చిన్న పూసలాగా అట్లా ఉంటుంది. అది పూస గాదు. అట్లా డిజైన్ వచ్చిందంతే. ఇదండి. ఎలా ఉన్నాయి నా పట్టీలు కామెంట్ జేయండి. మీకు గూడా నచ్చాయా? స్క్రీన్‌షాట్ జేసుకోండి. ఇదండి. పాతవి అవి వేరే, ఇది వేరే.